నమస్తే అండి. హాయ్ హాయ్ మా. సో, ఫస్ట్ నుంచి లావణ్య, రాజ్ తరుణ్ ఆ పేర్లతో పాటు మీ పేరు కూడా బాగా వినిపిచ్చింది. సో, ఇప్పుడు రాజ్ తరుణ్ పక్కకెళ్ళిపోయి మొత్తం టాపిక్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది లావణ్యది. సో, ఇప్పుడు ఏ టాపిక్ తీసుకొచ్చినా ఫైనల్లీ శేఖర్ భాషనే జయించాడా? శేఖర్ భాషనే బెదిరించాడా? శేఖరే జయించాడా? శేఖర్ భాషేనా అంతా అంటే మీ వైపే తిరుగుతుంది. లేటెస్ట్‌గా ఒక ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆడియో క్లిప్ వినిపిచ్చింది. అవును. జైలుకెళ్తుండగా మస్తాన్ మాట్లాడినటువంటి కాల్‌కి సంబంధించి. సో, మీరు నిజంగానే మస్తాన్ సాయిని బెదిరించాలంత అవసరం మీకేమొచ్చింది? బెదిరించడం ఏం లేదు. నేను మామూలుగానే మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆహ్, సి ఈ ప్రీతి అనే అమ్మాయికి ఈవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది హ్మ్. అనేది ప్రీతి చెప్తుంది. సో, దానికి సాక్ష్యం ఏంటి అంటే మస్తాన్ సాయి ఉన్నాడు ఆ రోజు. ఉదయ్ ఉన్నాడు ఆ రోజు. ఇంకో మనిషి ఎవరో ఉన్నారు ఆ రోజు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో, వీళ్ళ ముగ్గురు సాక్ష్యాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇద్దరు మస్తాన్ సాయి చెప్పాలి, ఉదయ్ చెప్పాలి. సరే ఉదయ్ చెప్తే ఏమంటారంటే ఉదయ్ ఈ అమ్మాయి ఫ్రెండ్ కాబట్టి ఆ అమ్మాయి కోసం అలాగే చెప్తాడు అని చెప్పి ఒకవేళ కాదు అనుకుంటే మరి మస్తాన్ సాయి చెప్తే నిలబడాలి కదా. సో అందుకని మస్తాన్ సాయిని నేను అడగడం కాదు, ప్రీతితోనే అడిగించాను. ప్రీతి మస్తాన్ సాయి మేబీ ఒకటే క్యాస్ట్ అండ్ మేబీ ఏదైనా చుట్టరికం దూరంగా ఏమన్నా ఉందేమో తెలియదు. దానివల్ల కొంచెం ఒక వాత్సల్యం, ప్రీతి చెల్లెలు అంటుంటాడు మస్తాన్ సాయి, ప్రీతి అనే బ్రో అంటూ ఉంటుంది. ఒక చిన్న పిల్ల చూసుకున్నట్టే చూసుకుంటాడు మస్తాన్ సాయి. సో ఆ వాత్సల్యంతో తను ఏం చేసింది, మస్తాన్ సాయిని అడిగింది, నీకు తెలుసు కదా బ్రో అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది కదా అని చెప్పి అడుగుతూ కాల్ రికార్డ్ చేసుకుంది. సో నేనేం చెప్పానంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్, ఇప్పుడు ఎవడు రికార్డ్ చేసుకోడు కదా, ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ పెడుతుందని చెప్పి రెడీ కెమెరా పెట్టుకో ఇప్పుడు పెట్టని చెప్పి ఎవరు రికార్డ్ చేసుకోడు కదా. సో ఆ టైంలో మస్తాన్ సాయి ఉన్నాడు. మస్తాన్ సాయిని అడుగు, నువ్వు ఏమన్నా చెప్తాడేమో మస్తాన్ సాయి అని అడిగితే ఇట్లా కాల్ రికార్డ్ లో మస్తాన్ సాయి అవును నేను చూశాను ఆ రోజు అలా చేసింది, అది ఇదే కాదు అందరికి ఇట్లాగే చేస్తుంది, ఇంకా మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. ఇంకా ఆవిడకి వేరే వేరే భాగవతాలు, పోలీస్ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్, దానివల్ల వీళ్ళు చింటూ ఈవిడ అందరు కలిసి ఆ రాస్తారు ఇంటిని కబ్జా చేద్దానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ కూడా మస్తాన్ సాయి ఆ రోజు మామూలు కాల్లో అనుకుని మాట్లాడేశాడు. సో ఆ కాల్ ని ప్రీతి ఎవిడెన్స్ గా బయట పెట్టేసింది. సో బయట పెట్టేసేటప్పటికి ఇప్పుడు మస్తాన్ సాయి ఫీలింగ్ ఏంటి, నేను మామూలుగా మాట్లాడితే ఇది కాల్ రికార్డ్ చేసేసుకుని బయట పెట్టేసింది, ప్రీతి నన్ను మోసం చేసింది అని అనుకుంటున్నాడు. బట్ శేఖర్ భాష నన్ను బెదిరించాడు, శేఖర్ భాష చేశాడు అని చెప్పి మస్తాన్ సాయి చెప్పాల. కానీ ఈవిడ ఏం చెప్తుంది అంటే శేఖర్ భాష మస్తాన్ సాయిని బెదిరించి చేయించాడు అని చెప్తుంది. నేను నా స్టైల్ ఆఫ్ ఎంక్వైరీ నాకు ఉంటుంది. చింటూతో మాట్లాడినా నేను వాళ్ళకి చూడు నాకు మీ మీద ఏమీ ఎగ్నెస్ట్ లేదు, ఇప్పుడు మీరు చెప్పాలనుకునేది చెప్పండి, నాకు కావాల్సింది ఈ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ నువ్వు ఇవ్వు, లేదు అంటే నీ దగ్గర నాకు తెలిసిన ఎవిడెన్స్లు ఏవి ఉన్నాయి నేను అవి పెట్టాల్సి వస్తుంది, తర్వాత నువ్వు కూడా దాంట్లో ఏదో అవుతావు, ఏదో వేసాను. సో మొత్తానికి అది అలా మస్తాన్ సాయి నెక్స్ట్ రోజు ఎప్పుడో వచ్చి ఇచ్చాడు, తన వాంగ్మూలంలో మొత్తం అంతా చెప్పేశాడు. ఈ అమ్మాయి అట్లాంటిది ఏంటి, తనని ఎలా టార్చర్ చేసింది, ఇవన్నీ కూడా చేసేసాడు. సో ఈ రోజు ఏం చేసింది, నిన్న ఏం చేసింది, మస్తాన్ సాయి జైలు నుంచి నాకు కాల్ చేశాడు. ఏదో ఇస్తారు కదా టైము, ఒక 5 నిమిషాలు ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి. ఆ టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేయకుండా, మరి శేఖర్ భాషకి కాల్ చేయకుండా నాకే కాల్ చేశాడు. చూసారా, అంటే మస్తాన్ సాయి నన్నే నమ్ముతున్నాడు. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు వినండి అని చెప్పి మస్తాన్ సాయి కాల్ రికార్డింగ్ వీడితో మాట్లాడింది వినిపించాడు. వినిపించినప్పుడు దాంట్లో కొంతవరకు వినిపించింది. ఆవిడ వినిపించిన కాల్ ఎడిట్ చేసింది. ఆవిడకి కన్వీనియంట్ గా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చూసుకుని ఎడిట్ చేసేసి, అంటే ఎడిట్ చేసింది లావణ్య అని మీరు ఎలా అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ కాల్ వినిపిస్తా. ఓకే, ఎంత దొంగ పని చేస్తుంది ఈ అమ్మాయి, ఎలా మోసం చేస్తుంది ఛానల్స్ ని, ఆర్ఎల్స్ ఛానల్స్ వాళ్ళు తెలిసి కూడా ఇలాగే ఆవిడ చెప్తే అది తీసుకొని వచ్చి చేస్తున్నారా. అంత పెద్ద నెట్వర్క్ అని పెట్టుకోవడం కాదు, మీ నెట్వర్క్ ఉంటే చూపించండి, దాంట్లో నిజం చూపించండి, అంతేగాని ఇట్లా ఫేక్ అబద్ధాలు ఇట్లా సగం చేసిన కాల్స్ తీసుకొచ్చి మీరు చూపిస్తే ఆవిడ ఎలా అంత చక్కగా మ్యానిపులేట్ చేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతాను. ఫస్ట్ ఆవిడ వినిపించిన కాల్ వినిపిస్తా, జాగ్రత్తగా వినండి మీ మెమరీ, అలాగే ఒరిజినల్ కాల్ వినిపిస్తాను. ఈ రెండింటికి తేడా మీరే గమనించండి. ఓకే, దొంగ పని వినిపిస్తా, తర్వాత అసలు పని వినిపిస్తా, రెండు వినిపిస్తా. సో ఇదేంటి అంటే కాల్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు, రికార్డులు చేస్తారు. ఎప్పుడైతే దాన్ని తప్పుగా నువ్వు ప్రజెంట్ చేస్తావో పోలీసులు చూస్తూ ఉండరు కదా, ఇది నిజమని వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు కదా కాల్ చేసింది. సో జాగ్రత్తగా వినండి, మీ మెమరీకి టెస్ట్ వినిపిస్తుంది. మీరు పెట్టుకోండి. అసలు ఏమైంది?
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. అందరు నన్ను అంటున్నారు, అందరూ నన్ను అంటున్నారు. మేమే అరెస్ట్ చేయించిందని అనుకుంటున్నాను. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేసావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఓకే 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 చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆవిడ అంటుంది ఇంకంతా అయిపోయింది నా జీవితం, అంటే జైల్లో పెట్టేశారు, అయిపోయింది అంటే ఏం అవ్వలేదు అంది. ఇంకా ఏం కాలేదు నీకు అంటే లేదు అంతా అయిపోయింది అన్నాడు. అక్కడ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన మాట ఏంటంటే అసలు మాకే కాల్స్ వస్తున్నాయి అంది కదా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, ఒరిజినల్ కాల్కి దీనికి తేడా అనిపిస్తుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే అక్కడ ఆ మాట తర్వాత ఆయన ఎందుకు నా జీవితం అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని అన్న మాటకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. అది ఈవిడ వల్ల నాశనం అయింది అని ఆయన చెప్పిన మాటని ఎడిట్ చేసేసింది. ఓకే, మీకు ఇప్పుడు దాంట్లో కనబడదు, ఒరిజినల్ లో కనబడదు, డూప్లికేట్ లో కనబడదు. నిజం చెప్పు శేఖర్ భాష. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తా. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే, బాయ్. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే. ఇప్పుడు ఒరిజినల్ కాల్ అనిపిస్తాను. మీరు దీంట్లో ఎక్కడైనా సరే శేఖర్ భాష నిన్ను బెదిరించి చేశాడనేది విన్నారా? మస్తాన్ నుంచి అయితే వినలేదు. తనైతే అడగడం కూడా లేదు. శేఖర్ భాషకి నువ్వు ఇచ్చావా అని అడిగింది తప్ప శేఖర్ భాష నిన్ను బెదిరించి చేశాడా అనేది కూడా లేదు దీంట్లో. ఇప్పుడు నేను మీకు వినిపిస్తా. దీంట్లో కొన్ని చమకులు, తళుకులు, దాని ఏమంటారు, ఒయ్యారాలు, బోడాలు, ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకుంది. అంటే మస్తాన్ సాయితో ఆవిడ ఎలా కొంచెం ప్రేమగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడాను ఇంతకు ముందు కాల్ మీరు వినరు, ఇప్పుడు వినండి. ఇది ఒరిజినల్ ఆడియో, ఇది ఒరిజినల్ కాల్. ఓకే. అసలు ఏమైంది? అందరు నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నేను రానా? అది ఇంతకు ముందు కాల్ వచ్చింది, నువ్వే చేసావా?
అమ్మో అమ్మో, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. ఉంది నేను 1 year నుంచి చెప్తున్నారా నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. ఇక్కడ వినండి. ఎందుకు? లేదు అన్ని ఆగాయి, అన్ని ఆపించాం. భావన అంటే వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మమ్మీతో ఉన్న ఫోటో, వాళ్ళ చెల్లెలతో ఉన్న ఫోటో, ఇవి కూడా ఇతను ఏదో కామాంధుడు అని చెప్పి వేసిన బాటలో వాళ్ళని కూడా కలిపేశారు. ఎంత నీచమైన పని చేస్తున్నారు. ఈ ఫొటోస్ అనేవి వాళ్ళకి ఇవే ఇచ్చింది బేసికలీ. ఓకే, ఎందుకు అంటే లేదు ఇప్పుడు ఆపిచ్చేసాను అంటారు. లేదు అన్ని ఆపించాం సార్, అన్ని ఆపించాం, ఇప్పుడు ఏం రావట్లేదు. ఆపిచ్చిందంట. పిచ్చిలేసిందా? అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. పిచ్చెళ్ళవా లేకపోతే చింటూవా? చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో, మా మమ్మీ కాల్, మా డాడీ కాల్, వాళ్ళ మదర్ కాల్ ఇవన్నీ కూడా లేవు. మీరు గమనించండి, ఇంతకుముందు కాల్ ఇవన్నీ లేవు. తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నిన్ను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడు వస్తావు? ఇక్కడ ఏంటంటే నువ్వు బెదిరిస్తే ఇచ్చాడు అని ఈవిడ అడిగింది. ఆయన ఏం చెప్పాడు? లేదు 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 అని చెప్పాడు కదా. ఇది మొత్తం ఎడిట్ చేసేసి శేఖర్ భాష బెదిరించాడు అంతే. లాస్ట్ నేను వస్తాను చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఓకే, నీకు ఇంకా మాట్లాడే ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. జాగ్రత్త. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే. తింటున్నావా? తింటున్నావా కూడా ఎడిట్ అయిపోయింది. ఓకే సరే పోలేండి, అవన్నీ చిన్న చిత్తుగానే. సో మధ్యలో కూడా నువ్వు బెదిరిస్తేనే ఇచ్చాడు అనే మాట అనేది యాక్చువల్లీ నిన్ను బెదిరిస్తే ఇచ్చాడు అని అనకుండా నువ్వు బెదిరిస్తే ఇచ్చాడు అనేది, అంటే అబద్ధాలు ఒకసారి మాటలు తడబడతా ఉంటాయి కదా. సో రివర్స్ లో అనేది. సో చాలా క్లియర్ గా అంతా ఎడిట్ చేసుకొచ్చి అక్కడ ముందు పెట్టింది. ఒరిజినల్ కాల్ కాదు. అంటే కస్టడీలో ఉన్నప్పుడు అంటే నిన్న మస్తాన్ సాయి కూడా కాల్ రికార్డ్ 2 times విన్నది. అంటే తను ఎడిట్ చేసింది ఒరిజినల్ కూడా వింటే, మస్తాన్ సాయి నువ్వైతే విజయవాడ వచ్చేసి ఏదో ఒక టైంలో బయట కలుద్దాం,